అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. ఈరోజు నేను అమ్మమ్మ గారి ఇంటి గురించి చెప్పబోతున్నాను. మేము హైదరాబాద్లో ఉంటాము. అమ్మమ్మ గారి ఇల్లు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సమ్మర్ హాలిడేస్. ఎవరైనా సమ్మర్ హాలిడేస్లలో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారు. సో మా అమ్మ వాళ్ళు చెన్నూరు అండి, ఆదిలాబాద్ డిస్టిక్ చెన్నూరులో ఉంటారు. అదేంటంటే తెలంగాణ బార్డర్ అన్నట్టు. సో అమ్మమ్మ వాళ్ళేమో సిరోంచ అంటే అందరికీ తెలియకపోవచ్చు, అది మహారాష్ట్ర బార్డర్ అండి. సో అమ్మమ్మ వాళ్ళేమో మహారాష్ట్ర బార్డర్, అమ్మ వాళ్ళు తెలంగాణ బార్డర్ అన్నట్టు. హాలిడేస్ వచ్చాయంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అని ఫుల్ జోష్గా ఉండేది. కానీ ఏంటంటే అప్పుడు రోడ్స్ బాగుండకపోయేదండి. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే రోడ్ ఉండకపోయేది. వర్షం వచ్చిందంటే మొత్తం బురదగా అయిపోయేది. వెళ్ళాలంటే బస్సులు నడవకపోయేది. అప్పుడు ఏంటంటే ఎడ్ల బండి, బుల్లెట్ కార్ట్ ఉంటుంది కదా, ఎడ్ల బండిలో వెళ్ళే వాళ్ళము. ఇంకా ఒడ్డు వరకు ఎడ్ల బండిలో వెళ్ళేది. అక్కడ ఇంకా దిగేసి ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో మొత్తం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ ఇసుకలో వెళ్ళేటప్పుడు కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, రకరకాల రాళ్ళు ఏరుకుంటూ, సెల్స్ అవన్నీ ఏరుకుంటూ ఎవరం ఎక్కువ ఏరుకున్నాము అని అలా అనుకుంటూ వెళ్ళేవాళ్ళము. తర్వాత అక్కడి నుంచి మాత్రం వాటర్లో వెళ్ళేది. మొత్తం గంగ ఉండేది, గంగలో బోట్ ఎక్కి అలా వెళ్ళిపోయేది అన్నట్టు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేది. మెయిన్ ఏంటంటే నాకు రేగి పండ్ల వడియాలంటే చాలా ఇష్టము. సో నేను వస్తున్నా అంటే అమ్మమ్మ ఫస్ట్ రేగి పండ్ల వడియాలు, కోవా స్వీట్, కోవా ఎక్కువ ఉంటుంది అక్కడ, అవి నా కోసం రెడీ చేసి పెట్టేదాన్ని. ఇంకా నాకు కాకరకాయ కర్రీ అంటే కూడా ఇష్టం అండి. సో అమ్మమ్మ కంపల్సరీ నేను ఎప్పుడు వెళ్ళినా అది నాకు చేసి పెట్టేది అన్నట్టు. ఇంకా తర్వాత బయటికి ఎప్పుడు వెళ్ళాలా, ఆడుకుందామా అని ఉండేదాన్ని. కానీ అక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి, నేను చెప్తే వినదాన్ని కాదని అమ్మమ్మ ముందు ఒక గేట్ లాగా ఉండేది అన్నట్టు. ఆ గేట్కి లాక్ వేసేసేది, ఎవరు వెళ్ళకుండా. ఇంకా సాయంత్రం ఎప్పుడైతుందా అని చూసుకుంటూ ఉండేవాళ్ళం. సాయంత్రం అయితే అప్పుడు లాక్ తీసేసేది అమ్మమ్మ. ఇంకా లాక్ తీస్తే ఉంటాము మనం పరుగు బయటికి. ఇంకా బయటికి వెళ్ళి ఎక్కువ చార్పత్తా ఆడేవాళ్ళం. చార్పత్తా, తర్వాత దాగుడుమూతలు, కళ్ళకు గంతలు, అవి ఎక్కువ ఆడేవాళ్ళము. తర్వాత ఆడి ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ స్నాక్స్ చేసి రెడీగా ఉంచేది. మంచిగా స్నాక్స్ తినేసి ఇంకా బయట వాకిలు పెద్దగా ఉంటాయి కదండి, అప్పుడు వాకిలు పెద్దగా ఉండేది. మంచాలు వేసేవాళ్ళు, మంచాలు వేసి అందులో కూర్చొని అమ్మమ్మ కథలు చెప్పేది, సామెతలు అవన్నీ వినుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయిపోయాక మళ్ళీ ఇంకా బంగ్లా పైకి అందరం పరుపులు పిల్లోస్ పట్టుకొని వెళ్ళడము. ఇంకా నైట్ అక్కడే అన్నట్టు. మంచిగా పడుకొని ఆ నైట్ స్టార్స్, నక్షత్రాలు, చంద్రుడు అవన్నీ చూసుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటూ నక్షత్రాలు కౌంట్ చేసుకునే వాళ్ళము, ఎవరు ఎక్కువ కౌంట్ చేస్తున్నారా అని. అదొకటి మాకి. ఇంకా అట్లా నైట్ ఎంజాయ్ చేసే వాళ్ళము. తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి టిఫిన్ తినేసి మళ్ళీ అంతే ఆడుకోవడం, ఇంకా బయటికి వెళ్ళిపోవడము. ఇంకా అమ్మమ్మ ఇంట్లో ఏంటంటే చాలా పండ్ల చెట్లు, పూల చెట్లు అవి ఎక్కువగా ఉండేవి. నాకు ఇష్టం జామ చెట్టు, చాలా తియ్యగా బాగుండేవి జామ చెట్లు. సో ఇలా ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్ళము. సో వాసవి గారికి వెరీ థ్యాంక్స్ అండి. అమ్మమ్మ గారి ఇల్లు అని కాంటెస్ట్ నిర్వహించి అందరికీ మళ్ళీ అమ్మమ్మ ఇంటిని గుర్తుకు తీసుకొచ్చిండ్రు. ఆ స్వీట్ మెమొరీస్ అన్నీ అందరికీ గుర్తొస్తాయి. సో వెరీ థ్యాంక్ యూ.